హాయ్ ఫ్రెండ్స్. మనకొచ్చేసి ఈ విధంగా ఇది ఫిట్టింగ్ అయితే రావడం జరుగుతది. కాపోతే ఏందంటే మనకు పాతది ఇదొచ్చేసి డ్యామేజ్ అయిపోయింది. లూజ్ ఉందని మనం టైట్ చేయడం వల్ల ఇది కంప్లీట్‌గా ఇరిగిపోవడం జరిగింది. కాపోతే ఈ హోల్ అనేది మన రెగ్యులర్‌గా ఏసే పెద్ద సైజ్ అయితే హోల్ అయితే ఉండడం జరుగుతది. కాపోతే ఈ హోల్ అయితే చాలా సన్నగుంటది దీనికి. మనం ముందుగానే వీటికి హోల్స్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ ఏసుకోవడం జరిగింది. ఈ హ్యాండిల్ ఈ మధ్యలో సపోర్టింగ్ కోసం అయితే ఇది రావడం జరుగుతది. ఈ హ్యాండిల్ అటు ఇటు షేక్ గాకుండా ఫిక్స్‌గా ఉండడానికి ఈ సపోర్టింగ్ అయితే రావడం జరుగుతది. కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ ఈ స్టీల్ క్యాప్ ఉంది గదా! 5 లీటర్ కెపాసిటీ ప్రెస్టేజి ప్రెషర్ కుక్కరు. దీన్ని గూడా హోల్ అయితే మనం వెడల్పు చేయడం జరిగింది. నెక్స్ట్ మన రెగ్యులర్‌గా వచ్చేది రెగ్యులర్ ప్రెషర్ కుక్కర్‌లకు ఈ సైజ్ అయితే రావడం జరుగుతది. దీని సైజ్ హోల్ అయితే మనం దీనికేసుకొని ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది. చూడండి ఇదొచ్చేసి రెగ్యులరు. ఈ సెట్ అయితే మనం యాజ్ టీజ్‌గా ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి తీసుకున్న బాక్స్ నుంచి మనం తీసుకున్నాక ఈ విధంగా ఉంటది. దీనికో చాలా సన్నగుంది. విజిల్ పోయినా గానీ దొరకడం చాలా కష్టం. దీని విజిల్‌కు మరి రెగ్యులర్‌గా వచ్చేసి ఎక్కువ శాతం ఈ విజిల్సే రన్నింగ్ ఉంటది. అయితే రన్నింగ్ ఉండడం జరుగుతది. ఈ విజిల్ గూడా మనకు విడిగా దొరుకుతా ఉంటాయి. కాపోతే ఇదే మనం ఏస్తే మళ్ళీ విజిల్ దొరకడానికి అవకాశం ఉండదు. కాపోతే ఎట్లాగో డ్యామేజ్ అయింది కాబట్టి ఆ హోల్స్ వెడల్పు జేసి ఈ పైప్ పట్టేంత హోల్ అనేది వెడల్పు జేసి ఇదైతే మనం చేయడం జరుగుతది. మూడిటికి దీనికి క్యాప్‌కు మూడిటికైతే హోల్స్ అయితే వెడల్పు చేసాం గదా! ఫస్ట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఈ సేఫ్టీ వాల్వ్ గూడా పోతే పాత సేఫ్టీ వాల్వ్ పోతే కొత్త సేఫ్టీ వాల్వ్ గూడా ఫిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది పెట్టుకున్నాక దీనిపై నుంచి హ్యాండిల్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. హ్యాండిల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇది గూడా పెట్టేసుకోవాలి. చూడండి మనకు హోల్ ఏసినాక అటు ఇటు అయితే కొంచెం ఎడ్జెలు రావడం జరుగుతది. లైట్‌గా పేపర్ కొట్టుకొని ఈ వాచ్‌లో అయితే మెయిన్‌గా పెట్టుకోవాలి. లేకపోతే మనకు హెయిర్ లీక్ అయితే రావడం జరుగుతది. హెయిర్ లీక్ అయితా ఉంటది. నట్టు పెట్టుకొని అయితే టైట్ చేసుకుందాం. అదైతే రేంజ్ పట్టుకొని ఇక్కడ కూడా మనకు రేంజ్ వస్తది. చిన్న కటింగ్ ఉంటది చూడండి. నేనైతే వీలైనంత వరకు టైట్ చేసుకోవాలి. అటు ఇటు షేక్ కాకుండా వీలైనంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. చూడండి ఇది ఇరిగిపోయింది కాబట్టి విజిల్ కూడా మనకు చూడండి ఈ సెట్ అనేది దీనికైతే ఆ హోల్ అనేది వెడల్పు చేసి రెగ్యులర్ సెట్ అయితే మనం పెట్టడం జరిగింది. చూడండి విజిల్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది. ఈ విధంగా ఇది డ్యామేజ్ అయితే దీన్ని సన్నగా ఉండడం వల్ల కొంచెం హోల్ అనేది వెడల్పు చేసి ఇదైతే మనం సెట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.